నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మువ్వన్నెల జెండా మన దేశం నలుదిశలా రెపరెపలాడుతుంది. ఆగస్టు 15 నాడు మన జాతీయ పతాకాన్ని దేశ ప్రధాని ఢిల్లీ ఎర్రకోటపై ఎగరేశారు. పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాదు, విదేశాలలో ఉన్న మన భారతీయులు కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటారు. 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వలసవాదుల పాలనలో మగ్గిపోయిన మన భారతావనికి స్వాతంత్ర్యం సంపాదించడానికి ఎందరెందరో త్యాగధనులు, దేశభక్తులు తమ ప్రాణాలను అర్పించారు. లక్షలాది మంది సామాన్య ప్రజలు మహాత్ముడి పిలుపునందుకొని సత్యాగ్రహాలు చేశారు, జైలు పాలయ్యారు, విదేశీ వస్త్రాలను బహిష్కరించి ఖాదీని ధరించారు, చరకాలను తిప్పారు. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సౌందర్య లహరి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో ఉన్న ఎలిగెన్స్ బ్యూటీ పార్లర్ లో ఉన్నాం. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ భార్గవి గారు కూడా ఉన్నారు. సో భార్గవి గారు ఈరోజు సౌందర్యం గురించి ఏం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం భార్గవి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో భార్గవి గారు ఈరోజు మా సఖులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? హెర్బల్ ఫ్రూట్ ఫేషియల్. హెర్బల్ ఫ్రూట్ ఫేషియల్ అంటే ఏంటి? హెర్బల్ ఫ్రూట్ ఫేషియల్ అంటే కెమికల్స్ ఉండవు ఇందులో. ఓకే, న్యాచురల్ అన్నమాట హెర్బల్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ఈ ఫేషియల్ వచ్చేసి క్లీనప్ టైప్లో ఉంటుంది, గ్లో వస్తుంది, ట్యాన్ వెళ్తుంది. ఓకే, గ్లో అండ్ ట్యాన్ వెళ్తుంది. సో దానికి ఓకే, దీనికి ఇలా ఈ ఫేషియల్ ఎలాంటి స్కిన్ కి యూజ్ అవుతుంది? ఆల్ స్కిన్స్. ఎందుకంటే ఇది హెర్బల్ ఫేషియల్. ఓకే ఫైన్. సో ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఓకే ఫైన్. థ్యాంక్ యూ భార్గవి గారు. లెట్స్ స్టార్ట్. ఓకే, స్టార్ట్ చేద్దామా? యా షూర్. ఓకే మరి భార్గవి గారు ఫస్ట్ స్టెప్ చెప్పండి. ఫస్ట్ వచ్చేసి క్లయింట్ని రిసీవ్ చేసుకోవాలి మనం. ఓకే, ఫేస్ నీట్ చేసుకోవాలి వాటర్ స్ప్రేతో చేసేసుకొని. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్ యూజ్ చేయాలి. ఓకే, క్లెన్జింగ్ మిల్క్ వచ్చేసి 2-3-5 minutes. ఓకే ఫైన్. 2-3-5 minutes యూజ్ చేయాలి. స్లోగా మసాజ్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టీమ్ ఇవ్వాలి. ఓకే, స్టీమ్ ఎందుకు ఇవ్వాలి? స్టీమ్ నెక్స్ట్ స్టెప్ స్క్రబ్ ఉంటుంది అనమాట. స్క్రబ్ వచ్చేసి డెడ్ స్కిన్ తీస్తుంది. సో స్టీమ్ ఇవ్వడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో స్టీమ్ ఎంతసేపు ఇవ్వాలి అంటే 2-3 minutes ఆర్ 5 minutes? 5 minutes ఇవ్వాలి. 5 minutes స్టీమ్ ఇవ్వాలి. స్వెట్ వచ్చేవరకు ఇవ్వాలి. దెన్ స్టార్ట్. ఓకే, స్టీమ్ ఇవ్వడం అయిపోయింది. మనం స్టీమ్ లో వచ్చేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్. అంటే ఏంటి? స్క్రబ్ అంటే డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ చేస్తుంది. సో మేము స్క్రబ్ యూజ్ చేయడం వల్లనే ఫేస్ నీట్ గా అవుతుంది. ఓకే, 3-5 minutes యూజ్ చేయాలి. 3-5 minutes యూజ్ చేయాలి. ఇది సెన్సిటివ్ స్కిన్. ఓకే, సో అందుకే 3-5 minutes యూజ్ చేయాలి. మోనికా, స్క్రబ్ తీసుకోవడం అయిపోయింది. ఓకే, మనం స్క్రబ్ వచ్చేసి చాలా నీట్ గా రిమూవ్ చేసేసుకోవాలి, ఎక్కడ కొంచెం కూడా ఉంచవద్దు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీమ్. మసాజ్ క్రీమ్ ఎందుకు? మసాజ్ క్రీమ్ వచ్చేసి స్కిన్ సాఫ్ట్ గా అవుతుంది, ప్లస్ గ్లో వస్తుంది. ఓకే, ఎంతసేపు చేయాలి మసాజ్ క్రీమ్? మసాజ్ క్రీమ్ 10-15 minutes చేయాలి. 10-15 minutes. ఓకే ఫైన్, చేద్దాం.
మసాజ్ చేసుకోవడం అయిపోయింది. ఓకే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. ఈ ప్యాక్ వల్ల యూజ్ ఏంటి? ఫేస్ ప్యాక్ వల్ల ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన స్కిన్ వచ్చేసి టైట్గా అవుతుంది, గ్లో వస్తుంది. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫేస్ ప్యాక్ వచ్చేసి అది డ్రై అయ్యే వరకు ఉంచాలి, 5 to 10 minutes. ఓకే, మొత్తం డ్రై అయిన తర్వాత మనం అలా ఉంచాలి, తర్వాత వాష్ చేసేసుకోవాలి. ఓకే ఫైన్. సో భార్గవి గారు ప్యాక్ ఎంతసేపు ఉంచాలి? ప్యాక్ వచ్చేసి 10 to 5 minutes. 10 to 5 minutes. ప్యాక్ కొంచెం డ్రై అయ్యేసరికి మనం క్లీన్ చేసేసుకోవాలి. మరి డ్రై అయిపోయిన తర్వాత మనం వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. ఓకే, లేట్ చేయొద్దు డ్రై అయ్యాక. ఓకే, ఫాస్ట్గా. ఇంకొకటి ఫేస్ ప్యాక్ వేసినప్పుడు మాట్లాడొద్దు. ఓకే, సో మూవ్ అవ్వకూడదు, సైలెంట్ ఉండాలి, స్టడీగా ఉండాలి. ఓకే ఫైన్. సో భార్గవి గారు మాకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తారా? ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, పుల్లటి పెరుగు, అది వేస్ట్ కాకుండా అందులో కొంచెం షుగర్ వేసి లైట్ గా మసాజ్, ఒక 5 to 10 minutes మసాజ్ చేసుకోవాలి. చాలా మెల్లిగా లైట్ గా. స్క్రబ్ ఎలా తీసుకుంటామో అది జస్ట్ రౌండ్ సర్కిల్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, సో రౌండ్ సర్కిల్స్ తో మనం మసాజ్ చేసుకుంటున్నారు అప్ టు 5 to 10 minutes మసాజ్. తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. తర్వాత కోల్డ్ వాటర్ తో క్లీన్ చేసుకోండి. కోల్డ్ వాటర్ బెటర్, కోల్డ్ వాటర్ బెటర్. ఫేస్ నీట్ గా ఉంటుంది, గ్లో కూడా వచ్చేస్తుంది. సో ట్యాన్ రిమూవ్ చేయడానికి మెయిన్ గా ఇది. చూసారు కదా సకులు, మన ఇంట్లో పుల్లటి పెరుగు ఉన్నట్లయితే అందులో కాస్తంత షుగర్ వేసి దాన్ని స్క్రబ్ లాగా 5 to 10 minutes మసాజ్ చేసుకోవాలి. 5 to 10 minutes మసాజ్ చేసగానే కూల్ వాటర్ తోటి వాష్ చేసినట్టయితే ఫేస్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది అండ్ అలాగే ఫేస్ కూడా సూపర్ గ్లోగా ఉంటుంది. సో తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఓకే భార్గవి గారు, ప్యాక్ వేయడం అయిపోయింది కదా, సో మనం 5 to 10 minutes వెయిట్ చేద్దాం. ఓకే మోనికా, 10 minutes అయిపోయింది, ప్యాక్ రిమూవ్ చేసేసుకుని. ఓకే షూర్. భార్గవి గారు, ఈ ఫ్రూట్ ఫేషియల్ మనం ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? 15 daysకి 1 time. 15 daysకి వన్స్. ఓకే, ఈ ఫ్రూట్ ఫేషియల్ అయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫేషియల్ అయిన 8 hours మనం సోప్ యూజ్ చేయొద్దు. సోప్ యూజ్ చేయకూడదు. సో 8 hours వరకు సోప్ యూజ్ చేయకూడదు. ఫేషియల్ అయ్యాక కూడా బయట తిరగొద్దు ఎక్కువగా. తిరిగిన స్కార్ఫ్ పెట్టుకోవడం, ఏదైనా లోషన్ అలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. యా, లేకపోతే ఇంకా ట్యాన్ వచ్చేసి ఫేస్ మీద మళ్ళీ వచ్చేస్తుంది, చాలా వచ్చేస్తుంది. చూసారు కదా మోనికా, ఫ్రూట్ ఫేషియల్ రిజల్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. సో ఫస్ట్కి ఇప్పటికి చూస్తే చాలా చేంజ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇంత మంచి ఫ్రూట్ ఫేషియల్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇదండి ఇవాల్టి సౌందర్య లహరి. తిరిగి మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఎందరో మహానుభావుల ఎడతెగని పోరాటాల వల్ల చివరికి మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యాంగం అవతరించింది. స్వాతంత్ర పోరాటంలో అనేక మంది మహిళలు విరోచితంగా పోరాడారు. దేశ ప్రథమ స్వాతంత్ర పోరాటంగా పిలిచే 1857 సిపాయిల తిరుగుబాటు కన్నా ఎంతో ముందుగానే 1817లోనే భీమాబాయి హోల్కర్ బ్రిటిష్ వారి సైన్యాన్ని విరోచితంగా ఎదుర్కొంది. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి, చెన్నమ్మ, బేగం హజరత్ మహల్, జిందాన్ కౌర్, తాజిమాను, తసఫ్విని వంటి మహారాణులు అనేక మంది బ్రిటిష్ వారిని ఎదిరించి నిలిచారు. రాబోయే కార్యక్రమం చూశాక మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజు విభిన్నమైన వంటకాన్ని మీకు పరిచయం చేసే మీ వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కవితా రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆమె ఎటువంటి వంటకాన్ని మనకు పరిచయం చేయబోతున్నారు, ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కవిత గారు. నమస్కారం మౌనిక. బాగున్నారండి? థ్యాంక్ యూ. ముందుగా మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు మా సకులకి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? తిరంగా బ్రెడ్ స్వీట్ హల్వా అండి. తిరంగా బ్రెడ్ స్వీట్ హల్వా. సో స్వీట్ ఐటమ్, అలాగే తిరంగా అంటే ఈ రోజు మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ చూపించబోతున్నారు. అవునండి. సో మరెందుకు ఆలస్యం, ఈ తిరంగా బ్రెడ్ స్వీట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా అండి. పాలు, బ్రెడ్, పంచదార, బాదాం ముక్కలు, గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, దీనికి ఇలాచీ పౌడర్ అండ్ 2 గుడ్లు అండి. తిరంగి బ్రెడ్ స్వీట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం స్టార్ట్ చేసుకుందాం. తప్పకుండా. ముందుగా ఏం చేయాలండి? ఒక బౌల్ తీసుకుందాం అండి. బౌల్ తీసుకొని దాంట్లో పాలు కొన్ని వేసేసుకొని దీంట్లో 2 గుడ్లు వీరకొట్టుకొని
ఈ గుడ్లు విరగొట్టుకున్నాకండి బాగా విప్ చేయాలన్నమాట. ఓకే, అంత బాగా విప్ చేస్తే అప్పుడు మీ హల్వా అంత సాఫ్ట్ గా బాగా వస్తుంది అనమాట. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. సో కవిత గారు, మీరు మార్కెటింగ్ సెక్రటరీగా జాబ్ చేస్తున్నారు కదా, సో ఎలా ఉంటుంది మీ వర్క్ షెడ్యూల్? అది టైం దొరుకుతుందా మీకు? టైట్ గానే ఉంటుందండి, బట్ ఐ లైక్ కుకింగ్ అనమాట. స్క్వీజ్ చేస్తూ ఉంటాం ఆయన్ని. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాం. ఏంటంటే ఆడవాళ్ళకి హెల్ప్ చేయడం అంటే నాకు ఇష్టం అనమాట. ఓకే, మార్కెటింగ్ ఇస్ సచ్ ఎ థింగ్. ఎక్కడ మేము సపోర్ట్ చేస్తాం అనమాట. వాళ్ళకి ఏంటంటే వేరియస్ టైప్స్ ఇస్తాం, అంటే వాల్మార్ట్ టైప్స్ ఇస్తాం అలిప్ నుంచి. అండ్ వీ ఆల్సో గివ్ దెమ్ గ్లోబల్ అప్రోచ్. ఏంటంటే మన ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాక వాళ్ళకి ఎలా మార్కెట్ చేసుకోవాలో ప్రోడక్ట్ తెలీదు. అలాంటప్పుడు ఏంటంటే అలీ ప్లేస్ అ వైటల్ రోల్ అనమాట. ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి స్కిల్స్ ఇస్తారు వాళ్ళకి. స్కిల్స్ ఇచ్చి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అన్ని ఇచ్చి దే టీచ్ దెమ్ హౌ టు గ్రో ఎకనామికలీ. బేసికలీ ఎంపవర్మెంట్. ఓకే, ఇది అయిందండి. తర్వాత మనం స్టవ్ వెలిగించేసుకొని ఆ మిగిలిన పాలు ఉంటాయి కదండి, దీంట్లో కొంచెం మరిగించుకోవాలన్నమాట. ఓకే, మరిగించుకొని కాగపెట్టాక సో 1 లీటర్ పాలు తీసుకుంటే మనకి కొంచెం మరిగించుకోవడానికి కొంచెం అందులో కలుపుకోవడానికి కలుపుకోవడానికి హాఫ్ అన్నమాట. డివైడ్ ఇంటూ 2 పోర్షన్స్. ఓకే, ఆ 2 పోర్షన్స్ డివైడ్ అయ్యాక తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా పంచదార వేసుకుంటా. పాలలో డిజాల్వ్ అవ్వాలన్నమాట పంచదార. ఇది కొంచెం ఇలా డిజాల్వ్ అయ్యింది. మిగిలిందేమో ఈ పంచదార కొంచెం దీంట్లో వేసుకొని విప్ చేసుకోవాలి బాగా. ఓకే, అది మిక్స్ చేసుకోవాలి అందులో. ఇది మెల్లిమెల్లిగా, ఎందుకంటే మనం ఎగ్స్ వేసాం కదా, బ్రేక్ అవ్వకుండా పాలు. ఓకే, ఇలా మెల్లిగా డిజాల్వ్ చేసుకుంటూ షుగర్, ఎగ్ ఇవన్నీ మనం వేసాం కదండి. తర్వాత ఏంటంటే బ్రెడ్ ముక్కల్ని మనం ఇలా క్రంపుల్ చేసేసి వేసేసాం అనుకో, నీకు బ్రెడ్ గెట్స్ డిజాల్వ్డ్ యాజ్. ఎందుకంటే ఇది అంత సోక్ అయిపోతుంది. సోక్ అయిపోయాక అది థిక్ అవుతుంది అన్నమాట. ఇలా మెల్లిమెల్లిగా మనం కలుపుకుంటా అయితే ఉండలు లేకుండా అది డిజాల్వ్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే బాగా ఉడికితే అప్పుడు ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. సో ఇది ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి దగ్గరికి అయ్యాక ఈ కన్సిస్టెన్సీలో అండి. ఈ కన్సిస్టెన్సీ ఇట్ ఈస్ డన్ అనమాట. ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. దీంట్లో మనం ఇలాచీ పౌడర్, బాదం పౌడర్ వేసి దింపేసుకొని తర్వాత కలర్స్ మిక్స్ చేసుకొని ఇలాచీ పౌడర్ వేస్తారా? ఫస్ట్ ఇలాచీ పౌడర్ అండి. ఓకే, బాదం ముక్కలు వేసేసి బాగా కలిపేసుకొని దిస్ ఇస్ ఆల్మోస్ట్ డన్ అనమాట. సో ఆఫ్ చేసేయమంటారు? ఆఫ్ చేసేయండి. ఇట్ ఈస్ డన్. ఓకే, సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామా? డిష్ అవుట్ చేద్దాం మోనిక. వి నీడ్ 2 cups అన్నమాట. కలర్ మిక్స్ చేసుకుంటాం కాబట్టి మనకి 2 cups లో మనం ఫస్ట్ ఇలా జస్ట్ ఇలా తీసేసుకోండి మనం, ఎందుకంటే వీ హ్యావ్ టు డెకరేట్ యాజ్ అవర్ ఫ్లాగ్ కదా. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం కొంచెం గ్రీన్ కలర్ తీసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటే అది కలర్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కొంచెం ఆరెంజ్ కలర్ అన్నమాట, ఫుడ్ కలర్, సాఫ్రాన్ కలర్. సాఫ్రాన్. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అవును, ఎప్పుడు రొటీన్ గా అలా వైట్ కలర్ లో తినే కన్నా ఇలా కలర్స్ కనిపిస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎలాగో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి దాని ఆ కలర్ కాంబినేషన్స్ కూడా వాళ్ళకి అర్థం అవుతాయి. గుర్తు ఆల్సో గివింగ్ దెమ్ ప్రోటీన్స్ ఇన్ డైరెక్ట్లీ. కరెక్ట్. ఫస్ట్ కొంచెం మనం గ్రీన్ కలర్ యాజ్ మన ఫ్లాగ్ లో ఉన్నట్టుగా జస్ట్ ఇలా సెట్ చేసేసుకోవాలి. దాన్ని వైట్, దెన్ వైట్ ఫర్ us. వైట్ కొంచెం మనం అది ప్యాన్ లో ఉంచేసుకున్నాం కదా. తర్వాత మనం ఆరెంజ్ మోనికా, ద లాస్ట్ లేయర్ యూ షుడ్ డూ ఇట్ విత్ ఆరెంజ్ అనమాట. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మోనికా. ఇది తిరంగ బ్రెడ్ స్వీట్ హల్వా రెడీ అండి. రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి.
సకలు చూసారు కదా, కవిత గారు తయారు చేసిన తిరంగా బ్రెడ్ స్వీట్ హల్వా రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. తిరంగ్ బ్రెడ్ స్వీట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, గుడ్లు, పాలు, ఇలాచీ పౌడర్, పంచదార, బాదం పొడి, ఫుడ్ కలర్, గ్రీన్, ఆరెంజ్. తిరంగ్ బ్రెడ్ స్వీట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త పాలు వేసుకొని 2 పచ్చి గుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం పాలు వేసి అవి కాగాక కొంచెం పంచదార వేసి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పాలు, గుడ్లు మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసి బ్రెడ్ పీసెస్ వేసి బాగా కలుపుకోవాలి. అవి కాస్త దగ్గర పడ్డాక ఇలాచీ పౌడర్, బాదం పప్పు వేసి బాగా కలిపి వేరొక బౌల్ తీసుకొని అందులో ఫుడ్ కలర్స్ ని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని 3 కలర్స్ తోటి డెకరేట్ చేసుకుంటే తిరంగ్ బ్రెడ్ స్వీట్ హల్వా రెడీ. తిరంగ్ బ్రెడ్ స్వీట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. కవిత గారు, చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. స్వీట్ డిష్ అంటే ఎవరికి నచ్చదు, అందరికీ నచ్చుతుంది. అండ్ అలాగే ఇది కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంది. అంటే ఎగ్ అన్ని మిక్స్ చేశారు కదా మీరు, చాలా బాగుంది. సో ఇంత చక్కటి రెసిపీని ఈ రోజు మా సకలకు పరిచయం చేసినందుకు మీకు AS రావు నగర్ శ్రీ డిజైనర్ గారి తరఫు నుంచి ఒక చక్కటి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ మోనికా. సకలు చూసారు కదండి, కవిత గారు తయారు చేసిన తిరంగ్ బ్రెడ్ స్వీట్ హల్వా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదండి, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మా ఫోన్ నంబర్ కు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 0402355540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే. స్వాతంత్ర పోరాటంలో రాణులే కాకుండా కస్తూరిబాయి, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్, దుర్గాబాయి దేశ్ముఖ్, సుచిత్ర కృపాలాని వంటి అనేక మంది మహిళలు చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాదు, విదేశీ మహిళలు కూడా భారత జాతీయోద్యమం నుండి స్ఫూర్తి పొందారు. అనిబిసెంట్, సిస్టర్ నివేదిక, మీరాబాన్ వంటి వారంతా విదేశీ వనితలైనప్పటికీ భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని కోరుకోవడమే కాదు, మన దేశ ప్రజలతో కలిసి పోరాడారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రవీణ కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఇవాళ మన కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ పోటీల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మేఘనా గారు. మరి ఇవాళ మన ప్రవీణలో ఆవిడ పలకరిద్దాం. హాయ్ మేఘనా. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అలానే జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మన ఖ్యాతిని కూడా ఎంతగా పెంచుతున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, మరి మీ గురించి మా సకలకు తెలియజేస్తారా? సఖీ ప్రేక్షకులకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను పుట్టింది విజయవాడలో. మా నాన్న రాజేంద్ర కుమార్, అమ్మ పేరు శ్రీదేవి, డాడీ గోపిచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ కోచ్. నేను కూడా అక్కడే ఆడుతున్నాను. మమ్మీ హౌస్ వైఫ్. నేను సెయింట్ ఆన్స్లో BA చదువుతున్నాను. మేఘనా, డాడీ బ్యాడ్మింటన్ కోచ్ అని చెప్పావు కదా, డాడీ వల్ల మీకు ఇంట్రెస్ట్ కలిగిందా? ఒకవేళ కలిగితే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశావు? నేను 10 years అప్పటి నుండి స్టార్ట్ చేశాను. ఓకే. అండ్ డాడీ ఆడుతూ ఉండేవారు, వెనకాల నేను కూడా వెళ్ళేదాన్ని అప్పుడు చిన్నప్పుడు. సో చూసి అలా ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా ప్లేయర్స్ మీ ఇంట్లో? మా తాతగారు కూడా ఆడేవారు, పెద్దనాన్న కూడా ఆడతారు. సో మీరు ఇలా అనుకోండి, మేబీ నా బ్లడ్ లోనే ఉంది అని. ఓకే, దానివల్ల కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే, ఇంకా మిగతా ఇది కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? యాక్చువల్లీ నేను ఒకవేళ బ్యాడ్మింటన్ ఆడకపోతే డాక్టర్ అవుదాం అనుకున్నాను. బయాలజీ ఆ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం. బట్ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, సో ఇది చూస్ చేసుకున్నాను. మేఘనా, 12 years నుంచి స్టార్ట్ చేసావు, దేశ విదేశాలలో కూడా ఆడావు, చాలా అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే ఉంటాయి, మరి వాటి గురించి చెప్తావా? లాస్ట్ ఇయర్ దాకా నేను Under-19 ఆడుతూ ఉన్నాను. జూనియర్స్లో, ఈ ఇయర్ సీనియర్స్ ఆడుతున్నాను. జూనియర్స్లో అయితే లాస్ట్ ఇయర్ జూనియర్ నేషనల్స్లో నేను మిక్స్ డబుల్స్ 2 విన్నర్స్ అయ్యాను. నా ఈవెంట్ అదే, నేను సింగిల్స్ ఆడాను. అండ్ లాస్ట్ ఇయర్ మిక్స్ డబుల్స్ విన్నర్స్, డబుల్స్ రన్నర్స్. సో ఆల్వేస్ రెగ్యులర్ పర్ఫార్మెన్స్ అలానే ఉంటుంది నేషనల్స్లో. బట్ ఇంటర్నేషనల్ ఇప్పుడు దాకా నేను పార్టిసిపేట్ చేశాను. బట్ రిజల్ట్ అనేది లైక్
విన్నర్ అలా ఏం అవ్వలేదు. ఓకే, మరి ఇప్పటి వరకు ఆడిన వాటిలోనే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంది? ఒకసారి ప్రాక్టీస్ లో ఆడుతున్నప్పుడు అశ్విని దీది చెప్పింది నీ నెట్ గేమ్ నాకు ఇష్టము అని. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ తను సీనియర్ ప్లేయర్ అయ్యి నాకు అలా చెప్పినందుకు. అండ్ టోర్నమెంట్ గెలిచిన ప్రతిసారి కోపి సార్ వాళ్ళ మధ్య అందరు బాగా ఆడాను అని అంటారు. అప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకొకటి గెలవాలనిపిస్తుంది అది వినటానికైనా. మమ్మీ డాడీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు గెలిచినందుకు, పేరెంట్స్ కాబట్టి. బట్ డాడీ ఆబ్వియస్లీ పొగుడతారు గెలిచినందుకు, బట్ చేసిన తప్పులు కూడా చెప్తారు గెలిచినా కూడా ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి అని, నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా. మెగనా ఓవైపు స్టడీస్ ని అట్లానే ఇంకోవైపు ప్రాక్టీస్ ని ఎలా మేనేజ్ చేస్తున్నాయి? ఇప్పుడైతే బిఏ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంది ఎగ్జామ్ ముందర చదవటం అలా. సమ్టైమ్స్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. టీచర్స్ కూడా నాకేం డౌట్స్ ఉన్నాయి వాళ్ళు క్లియర్ చేయగలుగుతున్నారు కాబట్టి నాకు ఈజీగా ఉంది. అన్ని నేనే చేసుకోవటం కాకుండా నోట్స్ అవి వాళ్ళు ఫ్రెండ్స్వి వాళ్ళవి ఇచ్చి సపోర్టింగ్ మీ. బట్ ఇంటర్ దాకా అయితే ఎవ్రీ సాటర్డే సండేస్ ట్యూషన్స్ ఉండేవి, నా సెషన్స్ మధ్యలో ట్యూషన్స్ ఉండేవి. అప్పుడు ఎంపీసీ తీసుకున్నాను, సో ఇట్ వాస్ హార్డ్. బట్ మమ్మీ కూడా నన్ను ట్యూషన్ ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళేది, బికాస్ కెమిస్ట్రీ దొరకడం చాలా కష్టం. ఎక్కడికంటే అక్కడికి తను ట్రావెల్ చేసేది. ఆల్మోస్ట్ ఎవ్రీ టైం టోర్నమెంట్స్ లో అయినా సరే ఇక్కడైనా సరే తనే నాతో ఉండేది ఎక్కువ. ప్రాక్టీస్ లో ఎంత టైం స్పెండ్ చేస్తుంటావు? ఇట్ డిపెండ్స్, లైక్ సెషన్స్ డిఫరెంట్ ఉంటాయి. వెనస్డే ఇంకా సాటర్డే ఈవినింగ్స్ ఉండదు సెషన్, సండే ఉంటుంది. బట్ వేరే డేస్ అయితే ఆల్మోస్ట్ 6 hours అలా ఆడతాం మేము. మార్నింగ్ 4:30కి వెళ్ళి నేను ప్రాక్టీస్ అవుతుంది, లైక్ బ్రేక్స్ తో ప్రాక్టీస్ అవుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి అక్కడే ఉంటాను. మాకు ఉండటానికి ఫెసిలిటీ ఉంది, దట్స్ అన్ అడ్వాంటేజ్. జర్నీ అవన్నీ లేకుండా ఈవినింగ్ అలా ఇంటికి వచ్చేస్తాను. క్రీడాకారులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అండ్ ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి ఆడాలి, హార్డ్ వర్కింగ్ అయి ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ గెలిచినా సరే ఓడిపోయినా సరే దాన్ని ఒకేలాగా తీసుకుని, గెలిచామని చెప్పి ఇంకా నాకన్నా ఎదురెవరు లేరు ఆ ఫీలింగ్తో ఉండకూడదు, ఓడిపోయామని చెప్పి డల్ అవ్వకూడదు. ఓడిపోయినా సరే నెక్స్ట్ టోర్నమెంట్కి ఫైట్ చేయాలి, పేషెన్స్తో ఆడాలి. వెంటనే రిజల్ట్ రాదు, సో కాన్సన్ట్రేట్ చేసి ఆడితే ఫోకస్ చేసి ఎప్పటికైనా రిజల్ట్ వస్తుంది. మెగనా దేవుడు కనిపించి వరమిస్తే డాక్టర్ అవ్వాలనుకుంటావా లేక స్పోర్ట్స్ ప్లేయర్ గానే ఉండాలనుకుంటావా? స్పోర్ట్స్ ప్లేయరే అనుకుంటానేమో. యాక్చువల్లీ స్పోర్ట్స్ ప్లేయర్ అనుకుంటాను, ఎందుకంటే నాకు చాయిస్ ఉండింది 10 తర్వాత ఏదో ఒకటి చూస్ చేసుకోవడానికి. అప్పుడు స్పోర్ట్స్ చూస్ చేసుకున్నా, ఇప్పుడు కూడా అదే చూస్ చేసుకుంటా. ఓకే, మెగనా నీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు ఎందుకు వచ్చాను స్పోర్ట్స్ కి అనవసరంగా? నేను అనుకున్నా ఏం డాక్టర్ అవ్వాలనుకున్నాను కదా, అట్లా డాక్టర్ అయితే బాగుండేదేమో అంటే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడైతే వేరే వాళ్ళు యాక్చువల్లీ బయాలజీ బుక్స్ కానీ నేను డిస్కవరీ ఛానల్ కానీ ఏదైనా అలా నేను చూస్తూ ఉన్నప్పుడు సీరియస్లీ నాకు కార్డియాలజిస్ట్ అవ్వాలని చాలా ఇష్టం అనమాట. నేను అవ్వాల్సింది అని అనుకునేదాన్ని. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ స్పోర్ట్స్. ఎలా అంటే కొన్నిసార్లు ట్రైనింగ్ చేపిస్తారు నాకు చాలా ఎక్కువ, లైక్ రన్నింగ్ అండ్ ఆల్ దట్ కోర్ట్లో కాకుండా. అప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది నేను ఇంత పరిగెత్తాలా, నేను చాక్లెట్స్ తినకూడదా నాకు ఇష్టమైన అని. బట్ జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అనిపిస్తుంది ఆ ఫీలింగ్. బట్ ఫైనలీ నాకు చేయాలనే ఉంటుంది, ఆడాలనే ఉంటుంది, కానీ జస్ట్ ఆ ఒక్క మినిట్ అనిపిస్తుంది అంతే. బట్ లేటర్ ఆన్ ఇట్ విల్ నెవర్ హర్ట్ మీ. ఓకే, మరి ఫైనల్ గా ఏమేంటి? సింగిల్స్ ప్లేయర్స్ ఇప్పుడు రిజల్ట్ ఇస్తున్నారు ఇండియా నుంచి. ఐ వాంట్ ఈవెన్ డబుల్స్ ప్లేయర్స్ టు గివ్. డబుల్స్ ప్లేయర్స్ కూడా ఇస్తే బాగుంటుంది. జ్వాల, అశ్విని వీళ్ళు ఆల్రెడీ ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఇంకా సీనియర్స్ ప్రణవ్ భయ, అక్షయ్ భయ వీళ్ళందరూ ఇప్పుడు ఆడుతున్నారు. బట్ ఇంకా మంచి రిజల్ట్ వచ్చి డబుల్స్ ప్లేయర్స్ కూడా రిజల్ట్ ఇస్తే సైనాది, బి సింధు వీళ్ళలాగా, కశ్యప్ అన్న, శ్రీకాంత్ వీళ్ళలాగా రిజల్ట్ ఇస్తూ ఉంటే ఇట్ విల్ బి నైస్. డబుల్స్ ప్లేయర్స్ కూడా ఆడుతూ మంచిగా. నాకు యాక్చువల్లీ అలా ఆడాలని ఉంది. రిప్రజెంట్ ఇండియా ఇన్ డబుల్స్ ఆల్సో. డబుల్స్ లో ఎప్పుడూ ఇలా లేదు, ఆల్వేస్ దేవర్ సింగిల్స్ ప్లేయర్స్. గోపి అన్న, ప్రకాష్ పడుకోన్ సార్ వీళ్ళందరూ ఎవ్రీబడి వర్ సింగిల్స్ ప్లేయర్స్. సో డబుల్స్ ప్లేయర్స్ కూడా అలా ఉంటే బాగుంటుంది. జ్వాల దీది, అశ్విని మొన్న ఒలింపిక్స్ లో జస్ట్ మిస్ క్వాలిఫై అవ్వలేకపోయారు. సో వాళ్ళగా వేరే వాళ్ళు కూడా ఆడాలి, ఇంకా మంచి ప్లేయర్స్ రావాలి. మెగనా మా సకులకు మీరు చెప్పే మంచి మాట. ఓన్లీ స్టడీసే కాకుండా స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి అవి కూడా ఆడాలి. స్టడీస్లో ఈ జాబ్ వస్తుంది, ఆ జాబ్ వస్తుంది అని అనుకుంటారు. బట్ స్పోర్ట్స్ ఆడిన తర్వాత విల్ మేక్ యర్ కంట్రీ ప్రౌడ్ అండ్ ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. పేరెంట్స్ కూడా లైక్ మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, బట్ ఐ హోప్ ఎవ్రీబడీస్ పేరెంట్స్ సపోర్ట్ దెమ్. అండ్ చాలా మంది ప్లేయర్స్ ఇంకా పైకి వస్తారని నేను అనుకుంటున్నాను ఇండియా నుండి. సో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ చిల్డ్రన్ ఆల్సో ఈ జాబ్ ఆ జాబ్ అని కాకుండా స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మెగనా నువ్వు అనుకున్న గోల్స్ అన్ని హ్యాపీగా రీచ్ అవ్వాలని, అట్లానే మన జాతి ఖ్యాతిని ఇంకాస్త పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా సకులు, ఇది వాటి ప్రేమేణ కార్యక్రమం.
సఖీ ప్రేక్షకులకు మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి అందమైన ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే. స్వాతంత్ర దినోత్సవం నాడు వేడుకలు జరుపుకోవటంలో మనం ఉత్సాహాన్ని చూపుతున్నాం, కానీ అసలు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలంటే అర్థం ఏంటో విస్మరిస్తున్నాం. ఎలాంటి భారతావనిని మన స్వాతంత్ర సమరయోధులు కాంక్షించారో కూడా మనం మర్చిపోయాం. మన దేశంలో ఉన్న పేదరికాన్ని తరిమివేసి స్వాతంత్ర్యాన్ని కనుక మనం పొందగలిగితే బంగారు భారతదేశాన్ని మనం నిర్మించుకోవచ్చునని ఆనాటి జాతీయోద్యమ నాయకులు ప్రజలే కలలు కన్నారు. రాబోయే తరాలు అభివృద్ధి పదంలో నడుస్తాయని ఆశించారు. కానీ జరుగుతున్నదేమిటో ఈ కార్యక్రమం చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సకలందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. భవానీ గారు ఈ రోజు మనకు స్టాకింగ్ ఫ్లవర్స్ ని తయారు చేసి చూపిస్తారట. మరి అది ఎలాగో చూసి నేర్చుకుందాం. నమస్తే అండి భవానీ గారు. నమస్తే సుజాత గారు. సో భవానీ గారు ఈ రోజు మా సకులందరికీ స్టాకింగ్ ఫ్లవర్స్ చూపిస్తానన్నారు. సో ఇది తయారు చేయాలి అంటే ఏమేమి తెచ్చుకోవాలి మనం? కటింగ్ ప్లేయర్, జియా వైర్, స్టాకింగ్ క్లాత్, సిల్వర్ వైర్, గ్లూ, థ్రెడ్, పోలెన్స్, రీఫిల్, సీజర్, గ్రీన్ టేప్, కట్టర్. ఓకేనండి, ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? సిల్వర్ వైర్ తీసుకొని ఎలా పోలింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మేడం. ఇది రీఫిల్. ఇది సిల్వర్ వైర్ ని ఇలా రౌండ్ ఇలా చుట్టేసుకోవాలి. రీఫిల్ కి చుట్టేసుకోవాలి. సో మొత్తం వైర్ అంతా కూడా చుట్టేసుకోవాలి. దీని లెంత్ ఎంత ఉంటుందండి? ఆల్మోస్ట్ ఒక హాఫ్ మీటర్. సో కంప్లీట్ గా మొత్తం చుట్టేసారు. కానీ మళ్ళీ తీసేయాలి. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వచ్చిందని వెడల్పుగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా చేసేసుకోవాలి. సో లీఫ్ షేప్ ని ఇచ్చారు, దానికి పెటల్ షేప్ వస్తుంది. దీన్ని కటింగ్ లేపు ఇలా చుట్టేసుకోవాలి. సో దాన్ని రోల్ చేసేసుకోవాలి విడిపోకుండా. సో ఒక పెటల్ లాగా వచ్చేసింది. పెటల్ ఇలా రెడీ అవుతుంది మేడం. నేను ఇలా తయారు చేశాను కదా మేడం పెటల్స్. 4 పెటల్స్ ఉండాలి. నేను ఇంటి దగ్గర 3 పెటల్స్ తయారు చేసుకొని తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఒక పెటల్ రెడీ అయిపోయిందండి మన దగ్గర. ఇలా 4 పెటల్స్ ఉండాలి మేడం. సో ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అంతే కదండి? ఓకే. సో ఇప్పుడు మనకు పెటల్ కి సంబంధించిన బేస్ రెడీగా ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారు? వాటికి క్లాత్ చుట్టుకోవాలి మేడం. ఇది జనరల్ గా స్టాకింగ్స్ ఉంటాయి, స్టాకింగ్ క్లాత్ అంటారు. ఓకే. ఈ క్లాత్ ఎక్కడైనా దొరుకుతుంది మేడం, ఫ్యాన్సీ స్టోర్స్ లో దొరుకుతుంది. సో దాన్ని అలా టైట్ గా పెట్టేసుకొని ఓకే థ్రెడ్ తో నాట్ వేసుకోవాలి మేడం. చాలా టైట్ గా చేసుకోవాలి. సో మనకు లోపల ఈ లైన్ వైర్ ఉందనే సంగతి సరిగ్గా తెలియకుండా. ఓకే మేడం, ఇలా పెటల్ రెడీ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. సో ఈ క్లాత్ ఏం పాడవద్దు కదండి? పాడవదండి. ఒక పెటల్ రెడీ అవుతుంది. వావ్, చక్కగా ఉందండి, అందంగా ఫ్యాన్సీగా ఉంది. స్టాకింగ్ క్లాత్ అంతా కూడా ఫ్యాన్సీగా ఉంటుంది అండ్ క్యూట్ గా ఉంది. సో ఇలా 4 పెటల్స్ రెడీ చేసుకోవాలి మేడం. నేను రెడీ చేసిన పెటల్స్ తీసుకొచ్చాను. ఓకే ఓకే. సో మొత్తం 4 పెటల్స్ రెడీగా ఉన్నాయి. 4 పెటల్స్ రెడీగా ఉన్నాయి. 2 కలర్స్ సెపరేట్ గా చేశారు కదండి, 2 కాంట్రాస్ట్ గా. సో దీన్ని దేనికి ఫిట్ చేస్తారు మళ్ళీ? ఇది పోలింగ్స్ మేడం. వీటిని మనం ఇలా రెడీ చేసుకోవాలి. సో జనరల్ గా ఏ పువ్వులోనైనా పుప్పొడి ఉంటుంది కదండి. సో ఆ పువ్వుకి సంబంధించినటువంటి పుప్పొడిని కూడా దాని బేస్ ని గ్రీన్ తీసుకొని రెడీ చేశారు. గ్రీన్ టేప్ తో రెడీ చేశారు. సో అలా పోలైన్ తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనికి అటాచ్ చేసుకోవాలి మేడం. సో పువ్వులో పుప్పొడితో పాటు పువ్వుని అటాచ్ చేసుకొని థ్రెడ్ తో నాట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో పూలన్నీ పెటల్ కి అటాచ్ చేశారు, నాట్ చేసుకుంటున్నాం మేడం. మామూలుగా మనం పువ్వులన్నీ ఎప్పుడు ఎలా ముడి వేసుకుంటామోనండి, అలాగే ముడి వేస్తున్నారు. ఎందుకంటే దాంట్లోంచి ఇది చాలా సెన్సిటివ్ క్లాత్ అండి. ఎంత సున్నితంగా ఉంటుందంటే దానిలో ఊరికే సూదిని గుచ్చినా కూడా మళ్ళీ అది చిరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జస్ట్ పువ్వులను ఎలా అల్లుకుంటామో అలాగే అల్లుతున్నారు. సో 2 వైపులా వైట్ తీసుకున్నారు, 2 వైపులు వైలెట్ తీసుకున్నాను. చాలా టైట్ గా వేసుకోవాలి మేడం నాట్. చూడండి, ఓపెన్ చేసేసుకోవాలి.
సో నిజంగా ఎంత క్యూట్ గా ఉంది కదండి ఫ్లవర్ చూడడానికి. కొంచెం ఓపెన్ చేయండి, ఫ్లవర్ ఇంకా ఓపెన్ చేయొచ్చు. ఇంకా ఓపెన్ అంటే ఏం ప్రమాదం లేదు, ఇది వైరే కాబట్టి. ఒక మందారం పువ్వులాగా ఉందండి అందంగా, కాకపోతే ఇంకా కొంచెం ఇంగ్లీష్ కలర్స్ ని మిక్స్ చేసినట్టుగా ఉంది. సో ఈ పువ్వుని ఇప్పుడు మనం స్టాకింగ్ క్లాత్ తో తయారు చేసినటువంటి పువ్వుని మనం అరేంజ్ చేసుకోవడం ఉందా? అరేంజ్ చేసుకోవచ్చు మేడం. ఆల్రెడీ దీనికి మనం పింక్ కలర్ గ్లూ పెట్టేసుకొని గ్రీన్ టేప్ వేసేసుకోవాలి మీరు. జనరల్ గానే గ్రీన్ టేప్ కి గమ్ ఉంటుందండి, అయినా కూడా కొంచెం గమ్ని పెడుతున్నాము. సో మనం కింద పువ్వుని ఏదైతే తయారు చేసామో దారం ఇదంతా కూడా కనిపించకుండా అందంగా గ్రీన్ కలర్ ని అటాచ్ చేసేస్తున్నారు, దానికంతా కూడా జాయిన్ చేసేస్తున్నారు. నైస్. వావ్, స్టాకింగ్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. సో ఇలా స్టాకింగ్ ఫ్లవర్ ని తయారు చేసిన తర్వాత అరేంజ్ చేసినవి ఏమైనా ఉన్నాయో తీసుకొచ్చాను మేడం, చూపిస్తారా? ఓకే మేడం. నేను ఇంటి దగ్గర నుంచి రెడీ చేసుకుని తీసుకొచ్చాను. ఇందాక మనం ఫ్లవర్ తయారు చేసాం కదా, అవునండి. ఈ ఫ్లవర్ ని జియా వైర్ తీసుకున్నాం కదా, దానికి గ్రీన్ టేప్ వేసేసి ఇలా మల్టీ కలర్ లో తీసుకుని 4 ఫ్లవర్స్ తీసుకుని అటాచ్ చేసుకుంటూ ప్లస్ వాటికి లీవ్స్ కూడా అటాచ్ చేశాను. ఇది థర్మాకోల్ షీట్ మేడం, దానికి గోల్డ్ పేపర్ గ్లూ పెట్టేసుకుని ఇలా తయారు చేశాను మేడం. సో చక్కటి వేజ్ లాగా తయారు చేశారు. అండ్ ఇది ఏమంటారంటేనండి షెల్ఫ్ లో పెట్టుకోవడానికి లాగా తయారు చేశారు. ఇదైతే వ్యాజ్ అండి, ఎంత బాగుంది. ఫ్లవర్ వ్యాజ్ ని మనం జనరల్ గా డైనింగ్ టేబుల్ పైన పెట్టుకున్నా బాగుంటుంది, షెల్ఫ్ లో పెట్టుకున్నా బాగుంటుంది, అంటే మనం అందంగా అమర్చే ప్లేస్ లో ఎక్కడైనా బాగుంటుంది. సో దీంట్లో డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ ని తయారు చేశారు. అండ్ ఈ పెటల్స్ కి చాలా తేడా ఉందండి, సైజ్ లో తేడా ఉంది, కలర్ లో తేడా ఉంది, అండ్ షేప్ లో కూడా చిన్న తేడా ఉంది. అండ్ చక్కగా తయారు చేశారు, మంచి ఐడియా. భవానీ గారు మా సకులందరికీ మంచి ఐటమ్ ని పరిచయం చేశారండి, చక్కగా ఉన్నాయి స్టాకింగ్ ఫ్లవర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి భవానీ గారు తయారు చేసిన స్టాకింగ్ ఫ్లవర్స్ ని, చాలా బాగున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మన దేశం ఇవాళ రెండుగా కనపడుతూ ఉంది. ఒక పక్క అపరిమిత అభివృద్ధి, అష్టైశ్వర్యాలతో తులతూగుతున్న ధనవంతులు, కార్లు, విమానాలు, 5 నక్షత్రాల హోటళ్లు, ఖరీదైన ఆసుపత్రులు, విద్యాలయాలు, ఆకాశాన్ని తాకే భవనాలు, విశాలమైన రోడ్లు మనకి కనపడతాయి. మరో వంక ఇప్పటికీ విద్యుత్, మరుగుదొడ్లు కూడా లేని గ్రామాలు, పేదరికం, ఆకలి చావులు, బతుకు తెరువు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలు, చేనేత కార్మికులు, అత్యాచారాల పాలవుతున్న మహిళలు, వీధుల పాలవుతున్న భావి భారత పౌరులు మనకి కనపడతారు. ఇంతటి అంతరాలున్న ఈ దేశంలో అన్ని రంగాల్లోనూ సమానత్వం సాధించినప్పుడే మన స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందినట్లుగా భావించాల్సి ఉంటుందేమో. మనము ఒకసారి ఆలోచిద్దాం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.